సో కొత్తిమీర చూడండి టబ్బు నిండా ఎంత బాగా వచ్చేసిందో మనకి వేసిన ధనియాలకి. చాలా బాగా వచ్చింది అసలు మొత్తం కంప్లీట్గా. సో ఇంత బాగా కొత్తిమీర రావాలంటే మనం ఏం చేయాలి చూద్దామండి. నా ఛానల్లో వీడియోస్లో చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారండి, ఏంటంటే మనకి ఈ ధనియాలు దల్లితే మాకు కొత్తిమీర సరిగా రావట్లేదండి, అలాగే వచ్చినా కూడా సరిగా పడిపోతుంది, సరిగా అటు ఇటు ఉండట్లేదు మాకు, అలాగే ఆకుకూరలు కూడా పడిపోతున్నాయి, సరిగా రావట్లేదు, ఏదో వేస్తే కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు, ఇవన్నీ చాలామంది ఇట్లా నాకు కామెంట్ సెక్షన్లో పెడతా ఉంటారు. సో మనకి ఈ ముఖ్యంగా రాకపోవడానికి కారణం ఏంటంటే మనకి ఒకటి సీడ్, మన విత్తనాలు అన్నవి మంచి విత్తనం ఉంటే తప్పకుండా వచ్చేస్తుందండి, నేల ఎలా ఉన్నా కూడా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. రెండోది ఏంటంటే నేల కూడా మంచి నేల, అంటే మనం మంచి మట్టి మిక్సర్ కూడా మంచి మిక్సర్ రెడీ చేసి పెట్టుకుని దాంట్లో మనం వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే మొలకెత్తిన తర్వాత మనం నీళ్ళు ఇచ్చే విధానం వల్ల కూడా మొక్కలు పడిపోతాయి. సో దానివల్ల కూడా ఒకటి ప్రాబ్లం ఉండొచ్చు. సో ఈ మూడిట్ల వల్ల ప్రాబ్లం ఉండొచ్చు. సో ఈరోజు మనం కొత్తిమీరని ఎలా పెంచాలో మొత్తం మనం విత్తనం పెట్టినప్పటి నుంచి హార్వెస్టింగ్ చేసే వరకు చూద్దామండి ఈ వీడియోలో. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఇప్పటివరకు నా ఛానల్లో చాలా మంచి వీడియోలు వచ్చున్నాయండి. ఆల్రెడీ నేను చేసిన వీడియోలు అన్నీ కూడా మంచి సబ్జెక్ట్తో చేసిన వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా ఏ వీడియో చూసినా మీకు చాలా డెప్త్ కంటెంట్ డిస్కస్ చేస్తాను. నేను నార్మల్గా చాలా రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో నా వీడియోస్ అన్ని చూసి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా వీడియో కొత్త రిలీజ్ అవగా నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. సో మనకి ఇట్లా మంచి విత్తనాలు కావాలి. బేసిక్గా ఏ కిరాణా షాప్లో తీసుకున్నా కూడా మీకు మంచి ధనియాలు దొరుకుతాయి. సో ఆ ధనియాలు ఏంటంటే మనం తీసుకొని వచ్చి కొంచెం ఒకరోజు ఎండబెట్టేసుకుని దాని తర్వాత ఏం చేయాలంటే మనం ఈ ధనియాలు మనకి 2 ముక్కల కింద చేయాలన్నమాట. ఎందుకంటే ఒక ధనియాలో యాక్చువల్గా మనకు 2 విత్తనాలు ఉంటాయండి. సో మనం దీన్ని 2 ముక్కల కింద చేయాలి. 2 ముక్కలు చేయడానికి ఏంటంటే చిన్న రోలర్ పెట్టి ఏదైనా మన అప్పడాల కర్ర లాంటిది ఏదైనా పెట్టి మనం రోల్ చేసుకోవచ్చు. దాంతో రోల్ చేసుకుంటే చిన్నగా, అది మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు, మీరు పౌడర్ అయిపోకూడదు. సో పల్చగా లైట్గా ప్రెషర్తోనే మీరు చేసే ఉందంటే ఒక ధనియా 2 ముక్కల కింద అయిపోతుంది. అప్పుడు మనకి జర్మినేషన్ బాగా వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మీరు ఏదైనా చిన్న క్లాత్ లాంటి దాని మీద చేయొచ్చు, నేల మీద వేయకుండా, నేల మీద కాకుండా ఏదైనా క్లాత్లో వేసి మీరు దీని మీద పల్చగా మనం రోలింగ్ చేసేస్తే లైట్గా ఎక్కువ ప్రెషర్ లేకుండా జస్ట్ లైట్ ప్రెషర్తో ఇట్లా రోల్ చేసేయాలి. మనం రోల్ చేసేస్తే ఈ ధనియాలు 2 ముక్కలు అయిపోతాయి అన్నమాట. అంతేనండి. సో అప్పుడు చూశారు కదా, ఇది మనకి అన్ని ధనియాలన్నీ కూడా 2 ముక్కలు అయిపోయినాయి చక్కనే. ఇవి మనకు ఇప్పుడు ఇత్తనం కోసం చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట, ఇత్తనాల కోసం. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఈవినింగ్ టైం మీరు నానబెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఒక 12 అవర్స్ నీళ్ళలో నానాలండి. ఇవి నీళ్ళలో నానితే ఏంటంటే మనకి మొలకెత్తడం అనేది చాలా ఫాస్ట్గా 4 రోజులు 5 రోజుల్లోనే మొలకొచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మీరు డైరెక్ట్గా వేస్తే, డైరెక్ట్గా కూడా వేయచ్చు, డైరెక్ట్గా వేస్తే మీకు 8-9 రోజులకి కానీ మీకు మొలకలు రావన్నమాట. సో మనం నైట్ నానబెడితే ఏమవుతుందంటే బయట షెల్ అంతా కూడా మెత్తగా అయ్యి కొంచెం సాఫ్ట్ అయ్యి అప్పుడు మనకు తొందరగా మొలకొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని మనం నైట్ మొత్తం నానబెట్టాలి. సో దీనికి ఏంటంటే మనం ఒక బౌల్లో వేసేద్దామండి ఇవన్నీ కూడా. సో దీంట్లో మనం నీళ్ళు పోసేద్దాం, నీళ్ళు పోసి నైట్ నానబెట్టేద్దాం మనం. సో ఇప్పుడు మనం వీటి మీద జల్లేద్దామండి. మనం పల్చగా జల్లేసుకుంటే సరిపోతుంది ఇట్లా. దీని మీద ఏం చేద్దామంటే మట్టి పల్చగా చల్లాలండి, మరి ఎక్కువ లావుగా ఉండకూడదు, లైట్గా పల్చగా చల్లాలి మన మట్టి అన్నది. సో దీని మీద లైట్గా ఇప్పుడు మనం నీళ్ళు చల్లేద్దాం. చాలండి, సరిపోతుంది. సో దీని మీద మనం ఏదైనా టబ్ ఉంటే కూడా మనం మూత పెట్టేయచ్చు, తొందరగా మొలక వచ్చేస్తుంది అనమాట మనకి. సో దీన్ని మళ్ళీ మొలక రాగానే చూద్దామండి ఎన్ని రోజులకు వస్తుందో మొలక. ఇది 5th డే అండి మనకి వేసింది. సో కొత్తిమీర చూడండి టబ్బు నిండా ఎంత బాగా వచ్చేసిందో మనకి వేసిన ధనియాలకి. చాలా బాగా వచ్చింది అసలు మొత్తం కంప్లీట్గా. సో ఇప్పటివరకు మనం చూసాం కదండి, మనకి ధనియాల నుంచి మనం కొత్తిమీరని ఎంత బాగా మనం గ్రో చేసుకోవచ్చు, చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు కదా. ఈ గ్రో అయిన దాన్ని మనం ఇప్పుడు హార్వెస్టింగ్ చేసేద్దామండి. సో హార్వెస్టింగ్ చేసేసి దీన్ని మనం
పచ్చడి ఎట్లా చేయాలన్నది నా కుకింగ్ ఛానల్లో మీకు చూపిస్తాను నేను. కొత్తిమీరతో ఒక కొత్త పచ్చడి. నచ్చితే మీరు అక్కడ కామెంట్ చేయండి. నా అలాగే కుకింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసేద్దామండి. సో ఇదండి మనం విత్తనం నుంచి హార్వెస్ట్ వరకు మనం ఇప్పటివరకు చూసాం కదా. కొత్తిమీరని ఈజీగా పెంచుకోవడం ఇంట్లో మనం. సో మీరు కూడా మీ ఇంట్లో పెంచుకోండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. సో లైక్ చేస్తూ ఉంటేనే నా వీడియో ఇంకా 10 మందికి చూపిస్తుంది యూట్యూబ్ కూడా. అలాగే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చి ఉంటే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మీకు ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు మెసేజ్ వస్తుంది అనమాట. నా వీడియోలు మిస్ కాకుండా ఉంటారు. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. నమస్తే.